హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న వెహికల్ ఉంటే చూడు సెకండ్ హ్యాండ్లో మహీంద్రాలో కానీ ఏమన్నా తక్కువ ధరలో ఉంటే చూడండి. అయితే చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వెహికల్ అనమాట తీసుకొస్తున్నాను. అలాగే చాలా మంది కూడా అయితే అడుగుతున్నారు. రీసెంట్గా 10 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు కాబట్టి చాలా మంది కూడా కాల్స్ చేయడం కానీ అలాగే చాలా మంది కానీ మెసేజ్ చేయడం కానీ అయితే అడుగుతున్నారన్నమాట. నా వెహికల్ గురించి వీడియోలు చేయండి, ఏందన్నా ఆపేసేవా అని అయితే అడుగుతున్నారు. నేను కొన్ని రోజులు అయితే బయటికి రావడం వల్ల వీడియో అయితే చేయలేదు, ఇప్పుడైతే చేస్తున్నాను. వీడియోస్ అయితే నాన్ స్టాప్గా అయితే వస్తుంటాయి, ఒకసారి అయితే చూడండి. ఎవరైనా వెహికల్ అమ్మాలి అనుకున్న వాళ్ళు కూడా నాకైతే వాట్సాప్ చేయండి, నేను అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 డిఐ వెహికల్ అనమాట. మహీంద్రా 575 డిఐ బండి. ఈ యొక్క వెహికల్ కావాలనుకున్న వాళ్ళు అయితే చూడండి. అలాగే వెహికల్ వచ్చేసి 2007లో అయితే తీసుకోవడం జరిగింది. 2007 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ఈ యొక్క వెహికల్ అయితే తీసుకుని కూడా. 17 సంవత్సరాల వెనకమాల బండి. ఎవరైనా వెహికల్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పేపర్లు అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా రిపేర్ అయితే ఏం లేదు. అలాగే వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంజిన్, గేర్ బాక్స్ అన్ని కండిషన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. దాన్ని బట్టి తర్వాత మీరైతే మాట్లాడుకోండి. ప్రైస్ అనేది తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసి 1,35,000 అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. 1,35,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోవడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారనమాట ఓనర్ అనేది. ఓనర్ చెప్తున్న అమౌంట్ 1,35,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నరసరాపేటలో అవుతుందన్నమాట. ఈ నరసరాపేట సిటీలో చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట వెహికల్ కావాలని. ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ కండిషన్ అయితే 100% ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది. అది కూడా 1,35,000కే చెప్తున్నారు. అందులో కొద్దిగా అమౌంట్ తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి మరి ఇంతకన్నా తక్కువ ప్రైస్కి వెహికల్స్ అనేది రావన్నమాట. వచ్చిన తొందరగా అయితే సేల్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. 1,35,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.